మనం కంటెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకు వచ్చిన హైయెస్ట్ కామెంట్స్ ఏంటంటే, అన్నా నేను 100 కేజీలున్నా, అన్నా నేను 80 కేజీలున్నా, నేను ఎలా అయినా సరే తగ్గిపోవాలి, ఏం చెయ్యాలి? మావా గుర్తు పెట్టుకోండి, వెయిట్ లాస్ అవ్వడం వేరే, ఫ్యాట్ లాస్ అవ్వడం వేరే. ఫ్యాట్ లాస్ అవ్వడానికి క్యాప్స్ లేకుండా మంచి డైట్ తీసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వడానికి దూల తీరిపోయేలా వర్కౌట్స్ చేయాలి. మావా నువ్వు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు వీలున్నంత వరకు నీ మజిల్ ని డ్యామేజ్ చేయడానికి నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అన్నా మేము అంత వర్కౌట్ చేయలేమన్నా అనుకున్న వాళ్ళు మాత్రం మీరు తినే ఫుడ్ లో క్యాప్స్ లేకుండా చూసుకోండి. క్యాప్స్ అంటే ఎక్కువ ఎందులో దొరుకుతాయో మీకు తెలుసు, లైక్ దుంపలు కానీ, నెక్స్ట్ రైస్ కానీ, ఇలాంటి వీటిని మీరు తగ్గించుకోగలిగితే డైట్ చేసి కూడా మీరు మీ ఫ్యాట్ ని లాస్ అవ్వచ్చు. లేదన్నా నేను హార్డ్ వర్కర్ నే, నువ్వు చేసిన ఎక్సర్సైజ్ అన్ని నేను చేయగలను, నువ్వు చేసే వర్కౌట్స్ మొత్తం నేను చేయగలను అనుకుంటే ఇప్పుడు నేను చేసిన వర్కౌట్ ప్రతి వేరియేషన్ కూడా ఎవ్రీ డే నువ్వు ఒక 15 మినిట్స్ చేయమవా చాలు, నీకు తెలియకుండానే ఆటోమేటిక్ గా నీ బాడీలో క్యాలరీస్ బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి నువ్వు రోజులో మొత్తం మీద నువ్వు ఎన్ని క్యాలరీలు బర్న్ చేయగలవు అన్ని క్యాలరీలు బర్న్ చేయ తర్వాత ఆటోమేటిక్ గా నువ్వు వెయిట్ తగ్గుతూనే ఉంటావు. మావా ఇప్పుడు నేను చేసి చూపించిన వేరియేషన్ వల్ల నీ ఫ్యాట్ లాస్ అవడం ఒక్కటే కాదు, నీలో ఫిజికల్ స్టామినా కూడా ఇంప్రూవ్ అవుతుంది. మావా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, మనకు కావాల్సింది బల్క్ కాదు ఫిట్నెస్. నేను బల్క్ అవ్వాలంటే అడ్డమైన గడ్డి తిని ఎప్పుడో బల్క్ అయ్యేవాడిని. బల్క్ లో ఉంటే నా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుందని, అంతేకాకుండా నేను ఇంకా SSC GDకి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి బల్క్ కాకుండా ఫిజికల్ గా ఫిట్ గా ఉందామని మాత్రమే నేను ఆలోచిస్తాను. నా ఫాలోవర్స్ అందరికీ నేను చెప్పే మాట మాత్రం ఒకటి, మీరు యాక్టివ్ గా ఉండండి, బల్కింగ్ కోసం అస్సలు ఆలోచించొద్దు. కానీ స్లిమ్ గా ఉన్న వాళ్ళకి బల్కింగ్ కావాలి కదా. మన నెక్స్ట్ వీడియో వెయిట్ గెయిన్ కోసం చేద్దాం. మావా మన కంటెంట్ అయితే బాగుంది, నీకు నచ్చితే మాత్రం ఫాలో కొట్టు మావా.